ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, అంత మాట ఎందుకులే అన్నయ్య. నిజానికి నేను ఇవన్నీ కూడా కావాలని అడగలేదు. ఏదో పండక్కి సారే పంపిస్తామంటే, సారే అంటే ఈ మధ్య జనం ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా ఇస్తున్నారు కదా అన్నాను. అలా అన్నానో లేదో ఇలా తీసుకొచ్చేశారు. అంతే కదా అన్నయ్య గారు? అంతేనమ్మా, అంతే అంతే అంతే. నాకెందుకో కోడలు కష్టపడకూడదని మన పద్మ ఇవన్నీ చెప్పుంటుంది అనుకుంటున్నాను బావగారు. చాలే ఊరుకో వెంకట్రావు, నువ్వు నీ అనుమానాలు. చారుకి కష్టపడటం తెలియదనుకున్నావా? తెలుసని మనం అనుకోవడం కాదు, కష్టపడి నిరూపించుకోవాలి. లేదంటే ఇవన్నీ తన కోసమే తెప్పించుకుందని అనుకుంటారు కదా. సరేరా, మీ అందరి అనుమానం తీరేలా ఉగాది పండక్కి ఇంటి ముందు కళ్ళాపు చల్లడం దగ్గర నుంచి ఇంటి పని, వంట పని, అన్ని పనులు తనతోనే చేయించి తను కూడా కష్టపడగలదు అని నిరూపించుకోగలుగుతుంది. ఏంటి, ఇంటి పని అంతానా? మరి చారు కష్టపడుతుంది, అందరినీ సంతోష పెడుతుందని నువ్వే కదా చెప్పావు. కష్టపడి చూపించమను. ఇంటి పని, వంట పని, పెంట పని అన్నీ. మీరేమంటారు బావగారు? అవును, తను మన ఇంటికి వచ్చాక ఎలా ఉంటుంది, కలివిడిగా ఉంటూ కష్టపడుతూ ఇంట్లో వాళ్ళని ఎంత బాగా చూసుకుంటుంది అనేది ఇప్పటి వరకు చూడలేదు. ఈ పండుగకి పనులన్నీ చేసి తను ఈ ఇంట్లో అందరిలా కష్టపడుతుంది, కలిసిపోతుంది అని నిరూపించుకోమను. ముందు వీటిని నా కళ్ళ ముందు నుంచి పంపించేయండి. అలాగే అన్నయ్య, అలాగే. అన్నయ్య గారు, మాట వరుస కన్నా కూడా మీరు మళ్ళీ ఇలాంటివి మా ఇంటికి తీసుకురాకండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగేనమ్మా. ఉంటాను అన్నయ్య గారు. చారు, ఇవన్నీ ఎక్కించేస్తానులేమ్మా. బాబు ఎక్కించండి, ఎక్కించండి, మొత్తం అన్నీ ఎక్కించండి, ఎక్కించండి. ఇది కూడా పోనీ పోనీ. అమ్మ రామలక్ష్మి పండగ పూట పనులన్నీ చేసి చారు తను తాను నిరూపించుకోపోతుంది. జానకి చెల్లెమ్మ రామలక్ష్మి పండగ పనులు ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదు. మీరందరూ రెస్ట్ తీసుకోండి, తనకు అవకాశం ఇవ్వండి. అలాగే మామయ్య. పండగ రోజు చారుకి తప్ప ఇంట్లో ఆడవాళ్ళందరికీ సెలవన్నమాట. అంతేగా మరి. అమ్మా చారు, ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని నిన్ను నువ్వు నిరూపించుకోమ్మా. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.